వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా. ఇక డీటెయిల్స్ చూస్తే టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య ఫిర్యాదు చేశారు. లావణ్య మాట్లాడుతూ ఏళ్లుగా రాజ్ తరుణ్తో రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పారు. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. అయితే తన సినిమాలో నటిస్తున్న హీరోయిన్తో అఫైర్ పెట్టుకుని నన్ను వదిలేశాడని ఆరోపణలు చేశారు. 3 నెలల క్రితం రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడని వెల్లడించింది. రాజ్ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని మండిపడింది. రాజ్ తరుణ్ నా ప్రపంచం, రాజ్ నాకు కావాలి, నాకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది లావణ్య. గతంలో తనను డ్రగ్స్ కేసులో కావాలని ఇరికించారని ఆరోపించింది. అరెస్ట్ అయి 45 రోజులు జైల్లో ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో రాజు తనకు ఎలాంటి సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య. ఇక దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య ఫిర్యాదు చేసింది. లావణ్య మాట్లాడుతూ 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ రిలేషన్షిప్తో ఉన్నానని చెప్పారు. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. అయితే తన సినిమాలో నటిస్తున్న హీరోయిన్తో అఫైర్ పెట్టుకుని నన్ను వదిలేశాడని ఆరోపణలు చేశారు. 3 నెలల క్రితం రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడని వెల్లడించింది. రాజ్ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని మండిపడింది. రాజ్ తరుణ్ నా ప్రపంచం, రాజ్ నాకు కావాలి, నాకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది లావణ్య. గతంలో తనను డ్రగ్స్ కేసులో కావాలని ఇరికించారని ఆరోపించింది. అరెస్ట్ అయి 45 రోజులు జైల్లో ఉన్నారని తెలిపింది. ఆ సమయంలో రాజు తనకు ఎలాంటి సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య. ఇక దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య ఫిర్యాదు చేసింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి లైవ్ లో అందిస్తారు. గోపి, చెప్పండి, అసలు లావణ్య కంప్లైంట్ కి సంబంధించి ఇప్పటివరకు రాజ్ తరుణ్ ఏమైనా స్పందించారా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సాయి సుధా, ఏదైతే టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్పై ఇప్పుడు ప్రేమ వ్యవహారం కూడా నడుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే లావణ్య అనే ప్రియులతో ఆయన రిలేషన్షిప్లో ఉన్నట్టు కూడా తను చెప్పడం కూడా జరిగింది. దాదాపు ఒక 11 సంవత్సరాల నుంచి తను రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుందని కూడా చెప్పడం కూడా జరిగింది. గత 3 నెలల నుంచి కూడా లావణ్యను తను పట్టించుకోవట్లేడు రాజ్ తరుణ్ కూడా ఈరోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దానిపై ఇప్పటికే పోలీసు వాళ్ళు విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఎప్పుడైతే 11 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే రాజ్ తరుణ్ హీరో అయ్యిండో అప్పటి నుంచి కూడా తను రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను కూడా చెప్పడం కూడా జరిగింది. మరోవైపు ఇప్పటికే రాజ్ తరుణ్కు సంబంధించి ఎవరైతే అడ్వకేట్ కావచ్చు, ఇటు లావణ్య తరపున ఉన్న అడ్వకేట్ కూడా కేసు నమోదు పూర్తి
పూర్తి వివరణ ఇవ్వాలని కూడా సీఐని కోరినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే నార్సింగ్ సీఐ ఆయన ఆ మీడియాతో సమావేశం కూడా ఏర్పడింది. రానున్న రోజులు ఇప్పటికే దానికి సంబంధించి విచారణ పూర్తి చేసిన తర్వాత కూడా రాజస్థాన్ పైన వచ్చిన ఆరోపణలు కూడా తనపై చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే లావణ్య గత 3 నెలల క్రితం డ్రగ్స్ వ్యవహారంలో రాజస్థాన్ నన్ను కావాలని ఇక్కడ ఇబ్బందులు పెట్టాడు, దానిపైన కేసు కూడా నమోదు చేయించాడని కూడా లావణ్య చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే టాలీవుడ్కి సంబంధించి రాజస్థాన్ మాత్రం ప్రస్తుతం ఎలాంటి స్పందన ఇవ్వడం కూడా జరగలేదు. సాయి సుధా. రైట్ గోపి, థ్యాంక్ యూ. ఈమె నిన్న ఈవినింగ్ లావణ్య అని చెప్పేసి ఈమె ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్తో ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా, రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఆమెతో కలిసి ఉంటున్నాడు. ఫ్రెండ్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ